హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను తోటకూర ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. తోటకూర ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఏంటంటే మనకు టేస్ట్ రావాలి అంటే ముందు ఆకుకూర అనేది ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలండి. తెచ్చుకుని ఒక 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత చేద్దాం. అలా కాకుండా అప్పటికప్పుడు మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలండి. అదొకటైతే ఇంకోటి ఏంటంటే మనం ఇందులో వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఆకుకూరకి చాలా టేస్ట్ని పెంచుతాయి కదా. వెల్లుల్లిపాయ ఒకటి 2 వేసుకునే కూడా 10 వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అది కాకుండా ఏంటంటే తోటకూర నేను ఒక 5 minutes ఉడికించానండి. దానివల్ల ఆ తోటకూరలో ఉన్న స్మెల్ అనేది పోతుంది అనమాట. ఇదివరకు మేము తోటకూర తినేవాళ్ళం కాదు. కాకపోతే నాకు డెలివరీ అయినప్పుడు ఇంకా డెలివరీ టైంలో మనకు తోటకూర, బీరకాయ, కారപ്പൊడి ఇవే కదండి ఎక్కువ పెడతా ఉంటారు. ధనియాలతోని వెల్లుల్లిపాయతోని వాటితోనే కదండి ఎక్కువ మనకి ఒక 5 months వరకు నడిచేది. అందులో అప్పుడు అమ్మ ఎలా చేస్తున్నారో చూసేదాన్ని. టేస్ట్ బాగా అనిపించేది అనమాట. ఎక్కడ బోర్ అనిపించేది కదా. 3 months 4 months అదే తిన్నా కూడా నాకు ఎప్పుడు బోర్ అనిపించలేదు. అప్పటి నుంచి కూడా మా ఇంట్లో నేను ఇలానే చేయడం మొదలుపెట్టానండి. మా వారు, మా పిల్లలు, అత్తయ్య అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంది అనుకుంటూ తింటారు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి త్వరలోనే. మన ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి.